కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనము నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో ఏ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి, వాటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు డేట్ వచ్చేసి 10/12/2024. ఈరోజు పరీక్షల షెడ్యూల్ మనం ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సాయంత్రం లోపు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ను శ్రద్ధగా చదివి ఆ తర్వాత మీ ప్రిపరేషన్ యొక్క స్థాయిని అంచనా వేసుకోవడం కోసం పరీక్షలు రాయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. వీడియోలోకి సిలబస్ చూపించడం కంటే ముందుగా ఒక చిన్న మనవి, ఒకవేళ మీకు కనుక టెట్ స్కోర్ కనుక మంచి స్కోర్ ఉంది అన్నట్లయితే, అంటే 120+ స్కోర్ ఉంది అన్నట్లయితే మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని నవచైతన్య కాంపిటీషన్స్ డిజైన్ చేయాలి అనుకుంటోంది. సో 120+ కనుక మీకు టెట్ స్కోర్ ఉంది అన్నట్లయితే ఒకసారి మీరు మాకు కామెంట్ రూపంలో మీ స్కోర్ ఎంత అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మీరు ఒకసారి వాట్సాప్లో 9640717460 9640717460 ఈ నెంబర్కి మీ టెట్ స్కోర్ ఎంత, మీ పేరు ఏంటి అనేటువంటిది ఒకసారి నాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాన్ని బట్టి మీకు ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాను. కేవలం టాపర్స్ మాత్రమే ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు అనుకోక్కర్లేదు. మనం ఏంటంటే వాళ్ళ మార్కుల స్థాయిని బట్టి, వాళ్ళ ప్రిపరేషన్ స్థాయిని బట్టి ఎవరికి ఏ ప్రిపరేషన్ మెథడ్ అనేది అందుబాటులో ఉపయుక్తంగా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ని తయారు చేయాలి, ప్రిపరేషన్ ప్లానింగ్ తయారు చేయాలి అనేటువంటిది మన లక్ష్యం అనమాట. సో అందుకోసం ప్రజెంట్ 120+ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్ ప్యాకేజీ డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా 120+ స్కోర్ ఉంది అన్నట్లయితే ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈరోజు చూసినట్లయితే మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, అలాగే DYO మెయిన్స్కి సంబంధించి, అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా SGT, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతున్నాయి. సో దీంట్లో మనకి DSCకి సంబంధించి 6, 7, 8 బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి. 6వ బ్యాచ్ ఏమో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. 7వ బ్యాచ్ స్టార్ట్ అయ్యి నెల రోజుల దగ్గరలో అవుతుంది. 8వ బ్యాచ్ జస్ట్ 3 రోజుల క్రితం ప్రారంభమైంది. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే 8వ బ్యాచ్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో నేరుగా యాప్లోకి వెళ్ళి మీరు అక్కడ కావాల్సినటువంటి ప్యాకేజ్ మీద పేమెంట్ చేసి మీరు ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు అనేలాగా లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా అప్ టు DSC ఎగ్జామ్ పూర్తయ్యే వరకు, ఇటు DYO అయినా గ్రూప్ 2 అయినా సరే, ఆ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు కూడా మీకు ఎగ్జామ్స్ యాక్టివ్గానే ఉంచడం జరుగుతుంది. ఎగ్జామ్స్ మధ్యలో రిమూవ్ చేయడం అనేటువంటి ప్రసక్తి ఏమి ఉండదు. సో మీకు స్క్రీన్ మీద గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే DYO మెయిన్స్కి సంబంధించినటువంటి బహుశా ఇది 5వ బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో 5వ బ్యాచ్కి సంబంధించి ఈ రోజు ఏ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అనేటువంటిది. అలాగే 6వ బ్యాచ్ జస్ట్ 3 రోజుల క్రితం ప్రారంభమైంది. 6వ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏముంటాయి ఈ రోజు అనేటువంటిది మీకు స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతిరోజు మనము ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనౌన్స్ చేస్తూ ఉంటాము. ఈ సిలబస్ అనేటువంటిది ఇప్పుడు ఇలా ప్రతిరోజు ఎదురు చూడకుండా మీరు నేరుగా ఒకేసారి డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే సిలబస్ బటన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకుని దాని ప్రకారం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి మనకి బ్యాచ్లుగా నడుస్తున్నాయి. ప్రజెంట్ 8వ బ్యాచ్ రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి ఒక 3 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి బ్యాచ్. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం exams.navchaitanya.net అనే వెబ్సైట్ నుంచి తెలుసుకుని మీరు కావాలి అనుకున్నట్లయితే, ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. లేదంటే నేరుగా 9640717460 అనేటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు కావాలి అనుకున్నట్లయితే జాయిన్ కావచ్చు. గుర్తుంచుకోండి మిత్రమా, నోటిఫికేషన్ వచ్చేదాకా ఎదురు చూద్దాము అంటే పని అవ్వదు. నోటిఫికేషన్ వచ్చేలోగానే మీరు ప్రిపరేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటువంటి గృహిణులు కావచ్చు, ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, మీకు ఎప్పుడే సరైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మీరు ఒకేసారి ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి అన్నట్లయితే సాధ్యం కాదు. కాబట్టి రోజు మొత్తంలో మీకు దొరికేటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ చక్కగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మన షెడ్యూల్ అనేటువంటిది మీకు రోజువారీగా ఏ రోజు ఆ రోజు చదువుకోవాలి అనేటువంటి తపన కల్పించేలాగా మాకు డిజైన్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ సిలబస్ చదవండి అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టి ఆ రోజు సిలబస్ని ఆ రోజు పూర్తి చేసుకోగలిగినట్లయితే మన ప్లానింగ్ ప్రకారం 60 డేస్లో మీరు సిలబస్ని పూర్తి చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా శ్రద్ధగా చదవగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే విజయం ఉంటుంది అని చెప్పి గమనించండి. సో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటిది పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి క్లారిటీ వచ్చేసింది. ఇంకెప్పుడు వస్తుంది అనేటువంటి దాని మీద కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని మీద పక్కన పెట్టినట్లయితే అసలంటూ వస్తుంది అనేటువంటి క్లారిటీ వచ్చింది. కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం కంటే నోటిఫికేషన్ వచ్చేలాగానే ప్రిపరేషన్ పూర్తి చేసుకుని మీరు శ్రద్ధగా DSC వైపుకి అడుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగనే మీరు వీలైనంత వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. జస్ట్ ఇంటి దగ్గర ఉండి చదువుకునేటువంటి వాళ్ళకి వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ అనేటువంటిది అవసరము. సో ఏ చాప్టర్ చదివినా ఆ చాప్టర్ మీద అప్పటికప్పుడే ఎగ్జామ్ రాసాము అన్నట్లయితే ఎగ్జామ్ మన పెర్ఫార్మెన్స్ ఏంటి అనేటువంటి తెలియజేస్తుంది, మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా అనేది తెలియజేస్తుంది. సో ఈ విధంగా శ్రద్ధగా ప్రిపేర్ అవుతారు అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ.